ఇప్పుడు మనం ఒక గ్లాసు వాటర్ వేసుకొని మటన్ అనేది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ అడారి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మటన్ బిర్యానీ అయితే ఇంట్లో అయితే మా లక్ష్మి అయితే రెడీ చేస్తుందండి. మా లక్ష్మి అయితే మటన్ బిర్యానీ అనేది ఇవాళ చాలా చాలా బాగా చేసిందండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, చాలా చాలా అద్భుతంగా వచ్చిందండి. మరి ఏ మసాలా వేసిందో అయితే నాకైతే తెలియదు, కానీ మంచి మాత్రం బిర్యానీ అయితే సూపర్ అండి. మరి అంత అద్భుతమైన బిర్యానీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఆ యొక్క బిర్యానీలో ఏమేమి మసాలా వేసిందో, ఎంతెంత క్వాంటిటీతో మసాలా వేసిందో మరి మీకు కూడా పూర్తిగా తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్ కర్నూలు డిస్ట్రిక్ట్ బనగానపల్లి అండి, ఆయనకైతే ఈరోజు అయితే బర్త్డే అండి. బర్త్డే విషెస్ అనేది మన అందరి తరపు నుంచి, మన ఈ ఛానల్ తరపు నుంచి కూడా మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మిస్టర్ మహేష్ కుమార్ గారు. మీరు మంచిగా ఈరోజు మీ ఫ్రెండ్స్తో సరదాగా గడపాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ అండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని మనం కొంచెం తలసరిగా ఉండే బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి. గిన్నె బాగా వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ చేస్తున్నాం కదండి, అందులో ఎక్కువే పడుతుంది ఆయిల్. లవంగాలు, జాజి పువ్వు, దాల్చిన చెక్క, నల్ల యాలక మసాలాలన్నీ వేసుకోవాలండి. బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని మనం ఈ నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే 4 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. లైట్గా ఫ్రై అయ్యి కదండి, ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. అలాగే 2 పచ్చిమిర్చి కూడాని. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందామండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి, బాగా పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి అండి, 1 స్పూను గరం మసాలా పొడి, బిర్యానీ గరం మసాలా అండి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి, ముక్కలకు అది బాగా పట్టేలాగా. ఉల్లిపాయలు ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలండి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. అంటే 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి, బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది అందులో యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా ఫ్రై అయింది కదండి, మటన్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత మనకి ఇంకా అడిగట్టేస్తుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలండి. ఇది మెత్తగా ఉండే మటన్ అండి. గట్టిగా ఉన్నది అనుకుండేలా ఉంటే మనం కుక్కర్లో 3 విజిల్స్ వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ఒక గ్లాసు వాటర్ వేసుకొని మటన్ అనేది ఉడికించుకోవాలండి. ఇప్పుడు మటన్ అనేది 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికింది లేని చూద్దామండి. మనం వేసిన వాటర్ అది దగ్గరగా అయింది కదా, ఆల్మోస్ట్ ఉడికినట్టే. మనం సాల్ట్ వేయలేదు కదండి, మనకు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుందామండి.
గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. బాస్మతి రైస్ తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. నానబెట్టి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్ లేకుండా ఇలాగా ఈ స్ట్రైనర్లోకి తీసుకోవాలి. అయితే మనకు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. నెమ్మదిగా ఈ రైస్ని అనేది కలుపుకోవాలి. ముక్కలు ఇరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలండి. మామూలుగా అయితే మనం రైస్ని వెంటనే కడిగి చేసుకున్నప్పుడు అయితే 1కి 2 వేసుకోవాలండి. నేను కాసేపు నానబెట్టాను కదా రైస్ని. ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ వేసుకుందామండి. గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నాను, అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. మనం ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాం కదా, మళ్ళీ బియ్యం రైస్ని యాడ్ చేసాం కదా, కొద్దిగా సాల్ట్ని వేసుకుందామండి. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. అలాగే టేస్ట్ కోసం కొద్దిగా 2 స్పూన్లు నెయ్యిని వేసుకుందామండి. ఇవన్నీ మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. మరో 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇంక బిర్యానీ అయితే ఉడికిందిలే చూద్దామండి. రెడీ అయిపోయిందండి. మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని ప్లేట్లో తీసుకుందామండి. మటన్ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. పొడి పొడిలాడుతూ వచ్చింది. చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. మటన్ బిర్యానీ చేయడం నేనైతే ఇదే ఫస్ట్ టైము. ఫస్ట్ టైం అయితే మీరు అడిగాని చెప్పేసి మా లక్ష్మీసి అయితే మటన్ దమ్ బిర్యానీ అయితే వండించానండి. మరి బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. చూస్తే నోట్లోంచి అయితే నీరు ఊరుతున్నాయి. మరి టేస్ట్ అయితే ఎలాగుందో చూసి చెప్తాను ఫ్రెండ్స్. అబ్బాబ్బాబ్బా, అన్నీ పర్ఫెక్ట్ సరిపోయండి. మటన్ ముక్క అయితే నోట్లు వేసిన వెంటనే కరిగిపోతుందండి. అంత బాగా ఉడికింది. అబ్బా చూడండి. సో ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా మెత్త గంధంగా ఉడికిందండి. నోట్లు వేసిన వెంటనే కరిగిపోతుందండి. అది అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి బాబు. అబ్బా అబ్బాబ్బాబ్బా, ఏమి నా ధన్యము. సూపర్ అండి బాబు. రెస్టారెంట్లో బిర్యానీలా ఉందా? ఇంట్లో చేసుకుని కానీ బయట ఫుడ్ అయితే తినే మనిషి అండి. ఇంట్లో అంతే అంత అద్భుతంగా చేసుకున్నప్పుడు ఇంకెందుకంటే బయట కలపను. చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.